ఈ సెక్షువల్ హెల్త్ ఇంప్రవైజ్ అవ్వడానికి నేను ఇంత ప్రయత్నం చేస్తుంటే, సెక్షువల్ వెల్‌నెస్ అనేది ఎంత ఇబ్బందికరంగా ఉంది అంటే, నా క్లయింట్స్ కావచ్చు, డాక్టర్ గారు సెక్షువల్ హెల్త్ చూస్తారు కదా! సో, డాక్టర్ గారిని సలహా అడుగుదాం అనేసి రావడం. సార్ నాకు మ్యారేజ్ ఉంది. నేను ఐ వాంట్ టు పెర్ఫార్మ్ వెల్. సో, ఏదన్నా టాబ్లెట్స్ ఉంటే ఇవ్వండి. ఈవెన్ ఏజ్డ్ పర్సన్స్ కూడా నాకు హెల్ప్ చేయండి. సో, ఇలాగా సెక్షువల్ హెల్త్ ఆ క్షణానికి సరిపెట్టేసుకుంటున్నారు. లేకపోతే ఒక క్రీమ్ పూసుకోవటం. ఇది ఒక సెక్షువల్ హ్యాబిట్‌గా మారిపోయింది. సెక్షువల్ హెల్త్, సెక్షువల్ వెల్‌నెస్ అంటే అది కాదండి. యాక్చువల్లీ ఒక డిజైర్, సెక్షువల్ కోరిక రావటమే ఒక హెల్తీ మైండ్. సో, దాన్ని ఇట్లాగా ఇంప్యూర్ థింగ్స్‌తో లైక్ ఒక టాబ్లెట్‌తోనో వయాగ్రా అనేది 1990స్‌లో స్టార్ట్ అయ్యి విచ్చలవిడిగా అమ్ముడుపోవటం. అంటే అప్పుడు ఎఫ్‌డీఏ కొద్దిగా రెగ్యులేట్ చేసిన తర్వాత ఏంటి అంటే ఇప్పుడు హ్యాపీగా ప్రతి మెడికల్ షాప్స్‌లో దొరుకుతున్నాయి. కానీ ఎప్పుడైతే ఒక్క వయాగ్రా నా క్లయింట్స్ అంటారు, "సార్ ఒక్క వయాగ్రా వాడాను. దాని తర్వాత అంగస్తమన ప్రాబ్లమ్స్ వచ్చాయి." సో, క్వాలిటీ ఆఫ్ సెక్షువల్ హెల్త్ అనేది డిపెండెంట్ ఆన్ సమ్ మెడికేషన్, సమ్ క్రీమ్స్ మీద ఆధారపడిపోతే సో, హెల్తీ మైండ్ అనేది ఎప్పుడొస్తుంది? సో, బేసికల్లీ సెక్షువల్ హెల్త్ అనేది ఇట్స్ నాట్ ఇండ్యూజబుల్. ఇట్స్ అన్ ఎమోషనల్. సో, మన ఫిజికల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్ ఎప్పుడైతే బావుంటుందో అప్పుడు మనం హ్యాపీగా ఎరెక్షన్స్ వస్తాయి. సెక్షువల్‌గా మనం హైకి వెళ్తాం. ఈవెన్ ఎదుటి వాళ్ళు కూడా ఆ హ్యాపీనెస్‌ని పొందుతారు. బట్ అనవసరమైన ఈ మెడికేషన్స్ కావచ్చు, ఈవెన్ పీ షాట్స్ కావచ్చు, ఈవెన్ పెనియల్ ఇంప్లాంట్స్ అంటే మా అంగంలో ఒక ఇంప్లాంట్ పెట్టేసి ఈవెన్ పోర్న్ స్టార్స్ లాగా మనం హైని చూస్తాము అనుకోవటం. ఇవంతా సెక్షువల్ పర్వర్షన్స్‌లోకి వెళ్ళిపోయి పాపం జనాలు ఇబ్బంది పడుతున్నారు తెలియక. సో, దీనికంతా ఏంటంటే సింపుల్‌గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని సింపుల్ పద్ధతి షాక్ వేవ్ థెరపీ. షాక్ వేవ్ థెరపీ ఏం చేస్తుందంటే ఇండైరెక్ట్‌గా వాళ్ళ అంగంలోని కణజాలాన్ని రిజువనేట్ చేసి హెల్తీగా టిష్యూని ఇంప్రవైజ్ చేసి నియోవాస్కులరైజేషన్ అంటే కొత్త రక్తనాళాలను ఏర్పరిచి మన కోరికలకు తగ్గట్టు అంగంలోనికి రక్త ప్రసరణ జరిగేటట్లు చేస్తుంది. సో, దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.